స్వామి చెప్పండి, నిన్న రామ్ చరణ్ గారు దర్గాకు వెళ్ళి ఆ విధంగా చేయడాన్ని ఎలా చూస్తున్నారు? స్వామి మెగా ఫ్యామిలీ అంటే మా అందరికి రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఆ మెగా చిరంజీవి గారిని చూసాము, పవన్ కళ్యాణ్ కూడా చూసాము, నాగబాబు గారిని చూసి ఇప్పుడు రామ్ చరణ్ కూడా చూస్తున్నాం. సో మేమేమంటున్నామంటే అయ్యప్ప సమాజానికి ఒక పర్టికులర్ నియమ నిబంధనలు ఉన్నాయి, దీక్ష నియమాలు ఉన్నాయి. ఆ దీక్ష నియమాలను లోబడి ఏదైనా చేయవచ్చు, తప్పులేదు. ఎందుకంటే మేము అయ్యప్ప దీక్షల కుల మత విభేదంగా అతీతంగా ఉంటాం. సో అహం తత్వమసి అనే నియమంతో మేము ఉంటాం. కాబట్టి మేమంటే దర్గాకు వెళ్ళడంలో ప్రధానంగా బొట్టు తీసేసి గంధం తిలక విభూతి రిమూవ్ చేసి తలబాగా కట్టుకొని అక్కడ దర్శనం చేసుకోవడం అనేది మా అయ్యప్ప నిబంధనలో ఉల్లంఘించిన దానికి భావించి ఇమీడియట్గా రామ్ చరణ్ గారు అయ్యప్ప సమాజానికి ఉల్లంఘించినందుకు గాను తన క్షమాపణ చెప్పి ఇలాంటి పనులు పురావిధం జరగకుండా చూడాలన్నది మా ప్రధానమైన డిమాండ్. ఇది అయ్యప్ప జేఏసీ నుంచి పిలుపునిచ్చడం జరుగుతుంది. అంటే ఒకవేళ రామ్ చరణ్ గారు అట్లా బొట్టు కావచ్చు, తలపా కావచ్చు, అలా లేకపోతే నార్మల్ గా దర్గాకి వెళ్తే అట్లా ఏం ప్రాబ్లం ఉండకుండా అదే అంటే దర్గా విషయంలో నేను అంటే ఎవరి కులం ఎవరి మతం వాళ్ళకి రెస్పెక్ట్ అండి, నేను కాదనట్లేదు. త్వరగా వెళ్ళంగా మేము వద్దనటం లేదు. కానీ అయ్యప్పల దీక్షలో ఉండి దీక్షలో వెళ్ళొద్దు అనేది మన మేజర్ మోటో అండి. మేజర్ మోటో. అందులో మళ్ళీ అయ్యప్ప బొట్టు రిమూవ్ చేయడం అది మాల విరుద్ధం. ఎందుకనంటే రిమూవ్ ఎప్పుడు చేస్తాం? ఒక మాల తీసేయడం, ఇవి రిమూవ్ చేయడం అనేది ఒక అశుభకార్యానికి రియాన్ చేస్తాం. నువ్వు ఒక వెళ్ళడమే తప్పు మాలలో, దాంట్లో రిమూవ్ చేసి తలవా కట్టుకుని వాళ్ళ సాంప్రదాయంగా వెళ్ళడం అనేది విభజించడం జరుగుతుంది తప్పించి ఇక్కడ ఎవరిని మనం వాళ్ళ సాంప్రదాయాన్ని మనం రెస్పెక్ట్ చేస్తాం. బట్ నేనేమంటున్నానంటే నువ్వు మాలలో ఉండి అక్కడికి వెళ్ళడం అనేది తప్పనేది మన ప్రధానమైన డిమాండ్ అండి. సో ఇంకోటి స్వామి, ఈ మధ్యలో చూస్తున్నాం అయ్యప్ప మాలలు వేసుకున్న విద్యార్థులు కావచ్చు, కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా సరే వేసుకుని వాళ్ళ స్కూల్లో కూడా అలౌ చేయని పరిస్థితి చాలా వరకు చూస్తాను మనం రీసెంట్ న్యూస్లో వస్తుంది. సో వీళ్ళకి ఏం చెప్పదలుచుకో, ఈ సంఘటన ఎలా చూస్తున్నారు? స్వామి, ఈరోజు ఒక పోలీస్ డిఫరెంట్ యూనిఫామ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అయ్యప్ప భక్తులకు మరియు స్కూల్ లైఫ్లో ఉన్నటువంటి అయ్యప్ప భక్తులకు, చిన్నపిల్లలకు ప్రధానమైన సమస్య ఏర్పడుతుంది. మనము రంజాన్ టైంలో ఆఫీసులలో కానీ స్కూళ్ళల్లో కానీ వాళ్ళకు రంజాన్ టైంలో సమయం ఇచ్చి ప్రార్థన హాల్స్ ఏర్పాటు చేసి మనం నమాజ్ చేసుకునే అవకాశం కల్పించినప్పుడు మన హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి మాల వేసుకున్న ఈ యూనిఫామ్ అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ డిఫరెంట్ యూనిఫామ్లో ఉన్న వాళ్ళు కానీ పిల్లలకు కానీ ఎందుకు స్కూల్స్లో అలౌ చేయడం లేదని ప్రధానంగా అడుగుతున్నాం. అంటే వాళ్ళకు ఒక సపరేట్ రూల్గా ఏంటి, మనకు ఉన్న సపరేట్ అంటే ఇక్కడ అధిక జనాభా ఉన్న హిందువులకు అంత ప్రాధాన్యం లేదా? మాల వేసుకోకూడదా? మరి వాళ్ళకు అన్నప్పుడు అందరికి సమానంగా ఉండాలి కదా, స్కూల్స్ అయినా కాలేజ్ అయినా యూనిఫామ్ ఏదైనా కూడా. మరి అలాంటి వ్యత్యాసాన్ని గవర్నమెంట్ ఎందుకు చూపిస్తుంది? డిఫరెంట్ ఆర్గనైజేషన్ ఎందుకు చూపిస్తున్నాయి? అందరూ సమానమే అన్నప్పుడు మా అయ్యప్పలు కూడా అదే విధంగా అలౌ చేయాలి కదా, మరి ఎందుకు అలౌ చేయట్లేదు? దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం, జేఏసీ నుంచి పోరాడుతున్నాం కంపల్సరీ. ఎందుకంటే ఈ రోజున చాలా మంది డిపార్ట్మెంట్ భక్తులు షూ వేసుకొని అంటే కంపల్సరీ మస్ట్ బి షూ యూనిఫామ్ మెయింటైన్ చేయాలంటే మాల వేసుకోలేని పరిస్థితి అండి. వాళ్ళు మాల వేసుకోకుండా 41 రోజు నానయ్యప్ప దీక్ష చేసి లోకల్ గుళ్ళల్లో వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చే పరిస్థితి. లాస్ట్ ఇయర్ అట్లా 2 ఏసీలు మా టెంపుల్కి రావడం జరిగింది. అంటే ఈ పరిస్థితి ఏంటంటే ఈ యొక్క ఇంతమంది హైందవ సాంప్రదాయంలో దీక్ష చేసుకోలేని పరిస్థితిలో మన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. హిందూ ధర్మంలో వచ్చినటువంటి ఈ ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా తొలగించేసి వాళ్ళకైతే ఎలా అయితే ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నారో హిందువులకు కూడా ఫ్లెక్సిబిలిటీ ఇవ్వాలి. వాళ్ళు కూడా మాలలు వేసుకున్న స్కూల్ పిల్లల్ని అలౌ చేయాలి. యూనిఫామ్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా మాల వేసుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కదానికి ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఆ 41 రోజు వాళ్ళకు డిఫరెంట్ డ్యూటీస్ చేంజ్ చేయండి. పాసిబిలిటీస్ ఉన్నాయి కదా, పాసిబిలిటీస్ లేని వారు మాల వేయరు, ఉన్న వాళ్ళే వేస్తారు. అన్నప్పుడు డిఫరెంట్ పొజిషన్స్ మార్చైనా దీక్షకు విలువ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. మన ఆయన దగ్గర మనమే రెస్పెక్ట్ ఎవరు ఇస్తారని? మన ఆయన మనమే కాపాడుకోవాలి కదా. మనం కాపాడుకోవాలంటే ముందుకు రావాలి. కాబట్టి 100% యూనిఫామ్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా గవర్నమెంట్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అయ్యప్ప మాలధారులు స్కూల్లో కానీ కాలేజీలో కానీ డిపార్ట్మెంట్ అందరినీ కూడా అలౌ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇంకో విషయం స్వామి, ఇప్పుడు ఈ మధ్యలో చూస్తాను మనం రీసెంట్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ గుళ్ళకు సంబంధించి ధ్వంసం చేస్తున్న పరిస్థితులు చాలా వరకు కనిపిస్తున్నాయి. మీ దృష్టి కూడా చాలా వరకు వచ్చింది. అంటే ఇక్కడ అంటే భక్తు హిందూ ధర్మం ఫెయిల్ అవుతుందా, లేకపోతే ప్రభుత్వం ఫెయిల్ అవుతుందా, పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అవుతుందా, లేకపోతే హైందవ ధర్మానికి కావచ్చు ఏదైనా ముప్పు ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు? డెఫినెట్లీ అండి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు దాదాపుగా ఈ హైదరాబాద్లో ఈ 2-3 నెలల్లో మేము చూసాం. డిఫరెంట్ దేవస్థానాలను ధ్వంసం చేయడం జరిగింది. ఇక్కడ ఎవరు చేస్తున్నారు అనేది మనకు తెలుసా తెలియదా అనేది సమాజం అందరికీ తెలుసు.
హిందూ ధర్మంలో అంటే ఈ రోజు సనాతన ధర్మాన్ని మనం పెంపొందించి రక్షించుకోవడానికి మనటువంటి గ్రంథాలను అనుసరణ చేసి మనం డిఫరెంట్ దేవత ఆరాధన చేస్తుంటే డిఫరెంట్ గుళ్ళు కట్టుకుంటున్నాం. పర్టికులర్ గా మన గుళ్ళ మీద ధ్వంసం చేయాల్సిన అవసరం ఏముంది? అంత ఎన్సెక్యూర్ మనకుందా, మిగతా వాళ్ళకు ఉన్నదా అన్నది మరి గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది ఆలోచించాలి కదా. ఒక గుడి ధ్వంసం అవుతుంటే ఒక నాయకుడి విగ్రహం ధ్వంసం అయితే ధర్నాలు చేస్తారు. మరి ఒక గుడిలో ఉన్నటువంటి మూర్తిని, మనం ఆరాధించే మూర్తిని, భగవంతుడు అని నిరంతరం కొలిసే మూర్తిని ఒక విగ్రహం ధ్వంసం మనం ఏం చేయాలి? రానున్న రోజులలో కూడా హిందువులందరూ సైలెంట్ గా ఉండడం దాని అర్థం ఓపికతో వెయిట్ చేస్తున్నారు. కానీ సమయం వచ్చిన రోజున గలం విప్పి ఫైట్ చేసే, యుద్ధం చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి గవర్నమెంట్లు కూడా అంటే ఉన్నటువంటి తెలంగాణ కానీ ఆ నేషనల్ ఉన్న గవర్నమెంట్స్ ఏవైనా కూడా ప్రతి ఒక్క టెంపుల్లో ఎటువంటి కూల్చే క్రమం జరిగినప్పుడు రెస్పాండ్ అయ్యి సరైనటువంటి కార్యాచరణ చేసి శిక్షలు విధించాలని కోరుకుంటున్నాను. సో ఇంకో విషయం సార్, ఫైనల్ గా ఏం కోరుకుంటున్నారు మీరు? అంటే ఇటు రామ్ చరణ్ ఈ విధంగా చేయడం కావచ్చు, లేకపోతే అలాగే డ్రెస్సింగ్ చదువుతున్న గుల్లాపల్లి దోసాలు కావచ్చు, ఇవన్నీ కలిపి సో ప్రభుత్వం కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, మెగా ఫ్యామిలీ కావచ్చు, ఏం చెప్పాలనుకుంటే ఏం మెగా ఫ్యామిలీ ఉద్దేశించి మాత్రం పర్టికులర్ గా అయ్యప్ప నిబంధనలు మీరు ఉల్లంఘించారు, దాని వైపున అయ్యప్ప సమాజానికి మీరు క్షమాపణ చెప్పాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా కూడా చూసుకోవాలి. యు రెస్పెక్ట్ హైందవ ధర్మం. తర్వాత గవర్నమెంట్ ప్రధానమైన సూచన చేసేది ఏంటంటే హైందవ ధర్మం కాపాడే క్రమంలో ఇక్కడ టెంపుల్స్ మీదనే కానీ భక్తుల మీదనే కానీ ఈ మధ్యకాల హైదరాబాద్ లో ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి. వాటన్నిటిని కూడా ప్రొటెక్షన్ చేయాలని మన గవర్నమెంట్ కోరుతున్నాం. గవర్నమెంట్ కనుక సరైన రెస్పాన్స్ రాకపోతే అయ్యప్ప సమాజమే కానీ ప్రతి హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్క భక్తుడు కూడా, రాముడు అన్ని భక్తులు కూడా యుద్ధాన్ని ప్రకటించే రోజు వస్తుంది. కాబట్టి హైందవ ధర్మ సంరక్షణలో గవర్నమెంట్ కూడా ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్ట రూపకల్పన చేసి హైందవ ధర్మం కాపాడాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పినట్టుగా రామ్ చరణ్ స్వామి గారు ఇప్పుడు ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే మీ ఫ్యూచర్ కార్యాచరణ ఏ విధంగా ఉండదు? మాకుంటుందండి. మా కార్యాచరణ వారం రోజులు మా జేఏసీ డిక్లేర్ చేసింది. వారం రోజుల తర్వాత మాకు ఇప్పుడు మా అయ్యప్ప సీజన్ ఉంది, అయ్యప్ప అన్నదానాలు జరుగుతుంది, అయ్యప్ప గుడులు ఉన్నాయి. మా కార్యాచరణ మేము క్షమాపణ చెప్పే వరకు మా కార్యాచరణ ప్రకటించడం జరుగుతుంది. ఒక వారం రోజులు గడువు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అయ్యప్ప భక్తుల మనోభావాలు దెబ్బతిన్నవి. అయ్యప్ప భక్తులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాని వాళ్ళు ఇంకా ఇబ్బంది ఆలోచనలో ఉన్నారు. కాబట్టి రామ్ చరణ్ గారు రెస్పాండ్ అయ్యి అయ్యప్ప రెస్పెక్ట్ చేసి, మమ్మల్ని కాదు అయ్యప్పకు రెస్పెక్ట్ చేసి అయ్యప్ప నిబంధన ఉల్లంఘించే వరకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. సో విన్నారు కదా, మెయిన్గా అయ్యప్ప స్వాములు ప్రధానంగా ఏం చెప్తా ఉన్నారంటే ఇటు రామ్ చరణ్ ఏ విధంగా అయితే దర్గాకు వెళ్ళి ఆ విధంగా చేయడం సో నార్మల్ అయితే ప్రాబ్లమ్ లేదు, కానీ దీక్షలు ఉండి పోవడం కరెక్ట్ కాదని చెప్పి చెప్తా ఉన్నారు. సో మెయిన్గా రామ్ చరణ్ గారికి అల్టిమేటం అనేది పెట్టారు, మెగా ఫ్యామిలీకి ఒక అల్టిమేటం అనేది పెట్టారు. సో 5 రోజులలో ఎలాగైనా సరే క్షమాపణ చెప్పాలి, లేకపోతే మా కార్యాచరణ మాకుంటుంది. అలాగే గుళ్ళ పైన ఏ విధంగా దాడులు జరుగుతున్నారు సో దీనిపైన ప్రభుత్వం తక్షణమే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అయ్యప్ప జేఏసీ కమిటీ వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రసాద్, రిపోర్టింగ్ ఫర్ వాహిని టీమ్ ఫ్రమ్ హైదరాబాద్.